అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను దోసకాయ టమాటో కర్రీ. ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. సో దీనికోసం ముందుగా మనం దోసకాయని తీసుకుని చక్కగా పీల్ చేసుకుని పెట్టుకో. దోసకాయ కూడానండి తీసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉన్న దోసకాయని తీసుకోవాలన్నమాట. అలాగని గ్రీన్గా ఉన్నది కూడా తీసుకోకూడదు, కొంచెం మీడియంగా ఉన్నది తీసుకోవాలి. కూర చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నామండి. ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులో మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే 2 చిన్న ఉల్లిపాయలు, దీంట్లోనే పసుపు, అలాగే మీ టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకోండి. మూత పెట్టుకుని కొద్దిసేపు వేయించుకుందాం. కొంచెం వేగింది. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు వేసుకుందాం. టమాటా కూడా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగిన విధంగా కారం, అలాగే ధనియాల పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ కొంచెం. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మగ్గింది కదండి. కొంచెం ఒక చిన్న బౌల్ పాలు వేస్తున్నాను. ఇది మీ ఇంట్రెస్ట్, ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఇదేమో వచ్చేసి ఒక 4 జీడిపప్పు, అలాగే కొంచెం గసగసాలు తీసుకుని పౌడర్ చేశాను అనమాట. ఆ పౌడర్ని కూడా పైన యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి కర్రీ మొత్తం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం బౌల్లోకి తీసుకుందాం. పాలు పోసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా, అలాగే గసగసాలు పౌడర్ వేసుకున్నాం కాబట్టి, జీడిపప్పు గసగసాలు పౌడర్ వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన దోసకాయ టమాటా కూర. ఈ విధంగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు బై జేఎన్ఆర్స్ వరల్డ్. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.